And we are back. So ee roju manam cheyabothunam top 5 biryanis in Rajahmundry. Anni fry piece biryani le manam try chesedi mostly. Rice చాలా బాగుంది అండ్ చికెన్ ఇస్ ఆన్ సేమ్ ఫ్లేవర్. ఎందుకు వీళ్ళు ఎక్కువ మసాలా హెవీగా చేయట్లేదు. అన్ని చోటు షార్వా ఒకటిలాగా ఉంటుంది. సో యాక్చువల్లీ షార్వా అవసరం పడదు బికాజ్ ఫ్రై పీస్ ఆల్రెడీ మంచి దిట్టమైన మసాలాతో వస్తుంది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మాత్రం భలే స్ట్రైక్ చేశారు. మెయిన్గా రైస్. వీళ్ళ క్వాలిటీ ఆఫ్ చికెన్ చాలా బాగుంది. ఎట్ 100 రూపీస్ కాస్ట్ పాయింట్. దీనికంటే స్టీల్ డీల్ అంటూ దొరకదు. 100 రూపీస్కి ఎంత హాఫ్ కేజీ రైస్ ఇది. హాఫ్ కేజీ రైస్ విత్ ఎంత చికెన్ ఇది 2 pieces of 2 pieces chicken, ఒక 2 pieces kebab with 1 egg. అండ్ మన ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే లాలా చెరువు దగ్గర ఉన్న జగ్గన్ బిర్యానీ. ఇప్పుడు మనం చేసే టాప్ 5 అన్ని అరౌండ్ 100 రూపీస్ పర్ ప్లేట్, 110 రూపీ, 90 రూపీ, 80 రూపీ ఇలాంటి సెగ్మెంట్స్లోనే చేస్తున్నాం. మోస్ట్లీ ఈ బిర్యానీస్ మనం హ్యాపీగా ఒకళ్ళు వచ్చి తినడానికి కానీ ఎవరైనా వర్కర్స్ కానీ ఇట్స్ వెరీ ఈజీ. అండ్ మనం అడగంగానే మనకు కొంచెం దమ్ము బిర్యానీ, కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ ఇచ్చారు. బ్రో వీడియో షూట్ చేస్తున్నాం అంటే కొంచెం పక్కన ప్రాన్స్ ఇగురు కూడా మనకి ఇచ్చారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే ద ప్రైస్ 110 రూపాయలు మాత్రమే. అది కూడా దమ్ బిర్యానీ అయితే 120 రూపాయలు. దిస్ ఇస్ ద బెస్ట్ స్టీల్ డీల్ అనమాట మనకు. సో డిలే చేయకుండా అలా కొంచెం నిమ్మకాయ పిండుకొని స్టార్ట్ చేద్దాం మన టాప్ 5 బిర్యానీస్ ఇన్ రాజమండ్రి. చాలా స్మూత్గా మంచి టెక్స్చర్తో అల్లాడిచ్చింది బిర్యానీ. ఎట్ 100 రూపీస్ కాస్ట్ పాయింట్. దీనికంటే స్టీల్ డీల్ అంటూ దొరకదు. మంచిగా ఎందుకంటే రోజు వచ్చి ఓ ప్లేట్ ఒక హాఫ్ ప్లేట్ వేసుకొని తిని వెళ్ళిపోవడానికి దీనికంటే బెస్ట్ స్టీల్ డీల్ అయితే నాకైతే అనిపించట్లేదు. ఈ ఏరియాలో మీరు కనుక ఇప్పుడు జగన్ బిర్యానీ ట్రై చేశారా? చేయకపోతే పక్కా ఒకసారి రండి. కొంచెం ప్రాన్ చిగురు కూడా కలుపుకొని. ప్రాన్ మాత్రం ఇందా స్మెల్ అల్లాడేస్తుంది. ప్రాన్ వచ్చి మంచి లాఫుల్ ముద్ద. ఆహా ప్రాన్ కుక్ అయింది భయ్యా. కేరాంప్ అంతే అంత బాగా కుక్ అయింది. అబ్బాబ్బాబ్బాబ్బా. మీరు ఫ్రై పీస్ బిర్యానీ తినడానికి వస్తే 50 రూపాయలు ఎక్కువ అనుకున్నా పర్లేదు, కానీ ప్రాన్ మాత్రం చింపు వదిలిపెట్టారు. ఒక్కసారి వీళ్ళు దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. ప్రతి వాళ్ళు ఫ్రై పీస్ బిర్యానీ పెట్టినా దమ్ బిర్యానీ కూడా మ్యాండేటరీగా పెడుతున్నారు ఎవరికి కావాలంటే వాళ్ళు. అండ్ దమ్ బిర్యానీ కూడా క్రేజ్ బాగా పైకి వస్తుంది హైదరాబాద్ బిర్యానీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. మనలా కాదు కానీ వెరీ మైల్డ్. అండ్ ఈ ఏరియాలో కూడా అలాంటి స్పైస్ తినరు. దే ఈట్ మోర్ ఆఫ్ ఫ్లేవర్, అంటే గరం మసాలా స్టైల్ అనుకోండి. చికెన్ మాత్రం ఏమన్నా కుక్ అయిందా భలే ఉంది భయ్య. అంటే ఇంత బయట వర్షం పడుతూ సాయంత్రం పూట పాకలో హాయిగా ఫ్యాన్ కింద అంత ప్రాన్స్ ఇగురు, మంచి బిర్యానీ రైసు, సూపర్ ఫీల్. సెకండ్ ప్లేస్ ఒక మంచి మిలిటరీ ప్లేస్ చూపిస్తాను, మాట్లాడద్దు. మంచి చేద్దాం. అది కూడా చిన్న ప్లేస్. ఇక్కడ అన్ని చిన్న ప్లేస్లే కానీ చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. డిలే చేయకుండా వెళ్ళి చూసుకుందాం పా. అండ్ మన సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. అదే మన సితారా క్లాసిక్ పక్కన ఉన్న మిలిటరీ హోటల్. ఇక్కడ మనం ఏమంటాం ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి 110 రూపీస్, దమ్ బిర్యానీ అండ్ 160 రూపీస్. అండ్ ఫైనల్లీ ఒక మంచి ప్లేస్, ఏసీ ఉంది, కూర్చోడానికి నీట్గా ఉంది అండ్ డీసెంట్ క్వాంటిటీ 110 రూపీస్కి. మీ ఇందాక దాని మీద కొంచెం తక్కువే బట్ అంబియన్స్ జస్టిఫై చేస్తుంది. ముందు మనం మంచిగా పైన ఉన్న ఫ్రై పీస్ మీద కొంచెం ఓ రౌండ్ నిమ్మగా వేసుకొని ఆహా. సో లెట్స్ జస్ట్ బిగిన్. ఆహా అసలు వీళ్ళ షార్వా ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ షార్వా అంత పెద్దగా పేలట్లా కానీ లెట్స్ జస్ట్ ట్రై. ఇందాక తిన్న బిర్యానీ కంటే ఇక్కడ మన రైస్ చాలా బాగుంది అండ్ చికెన్ ఇస్ ఆన్ సేమ్ ఫ్లేవర్. ఎందుకు వీళ్ళు ఎక్కువ మసాలా హెవీగా చేయట్లేదు, నార్మలే. అండ్ షార్వా ఇస్ ఓకే నాట్ సో గ్రేట్ బట్ రైస్ మాత్రం ర్యాంపే. షార్వా అవసరం లేదు, నిమ్మగా చేయాలి మంచిగా రౌండ్ వేయడానికి. 110 రూపాయలకి మస్తు. ఎంత ఎక్సలెంట్ బిర్యానీ తిన్నాక మా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వీళ్ళ దగ్గర ఇంకా దమ్ బిర్యానీ చూడడానికి ఎక్సలెంట్గా ఉంది బట్ అది 160 రూపీస్. డో ట్రై. మీరు వచ్చి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీన్ వైల్ నేను ఓన్లీ ఫ్రై పీస్ మీద పట్టుకొని వెళ్తా ఉన్నాను. ఒకసారి చూద్దాం మిగిలిన 3 ప్లేసుల్లో ఇంకెంత బాగుంటుందో.
లెట్స్ గో. అండ్ మనం థర్డ్ ప్లేస్కి వచ్చేసాం రాజమండ్రిలో. ఎక్కడంటే కోటిపల్లి బస్ స్టాండ్ పక్కనే. ఈ మనం సిరీస్లో 100-120 రూపీస్లో దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీస్లో రెడ్డి భయ్య బిర్యానీ కూడా ఉంది. ఇక్కడికే వెళ్ళి మనం ఫ్రై పీస్ బిర్యానీ తిందాం. అరౌండ్ 120 రూపీస్. ఎలా ఉందో ట్రై చేద్దాం. లెట్స్ గో. సో మన థర్డ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. బాగుంది, హాయిగా పక్కన ఆపుకొని 2 నిమిషాలు అలా తిని వెళ్ళిపోవడానికైనా. లెట్స్ గివ్ ఇట్ ఏ షాట్. ఎలా ఉందో? నా మిలిటరీ కంటే ఇక్కడ ఇంకా బెటర్గా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్లేవర్ ఆఫ్ ద చికెన్ ఇక్కడ మాత్రం కుమ్మేశారు. అండ్ మన దగ్గర పకోడీ కానీ ఫ్రై పీస్, కంజు, అన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై అన్నీ ఉన్నాయి. మన నచ్చినట్టు తినొచ్చు. అండ్ వెరీ రీజనబుల్. ఒక మంచికి ఇట్టనే సరిపోతుంది. కొంచెం ఫైనల్లీ 2 బిర్యానీల మీద ఇది కొంచెం ఘాటుగా ఉంది, నోటికి కొంచెం ఫ్లేవర్ తగులుతుంది. వీళ్ళ దగ్గర షార్వా ఎలా ఉందో ట్రై చేద్దాం. లాస్ట్ 2 ప్లేసెస్లో షార్వా బాగా డిసప్పాయింట్ చేసింది మనల్ని. అన్ని చోట షార్వా ఒకటేలాగా ఉంటుంది. సో యాక్చువల్లీ షార్వా అవసరం పడదు, బికాజ్ ఫ్రై పీస్ ఆల్రెడీ మంచి దిట్టమైన మసాలాతో వస్తుంది. అండ్ పెరుగు మాత్రం ప్రతి చోట చాలా బాగుంటుంది. హాయిగా కొత్తిమీర అన్నీ వేసి మళ్ళా కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇస్తున్నారు. అదైతే ఒకటి బాగుందమ్మా. మన సైడ్ పెరుగు చట్నీ హైలీ అఫోర్డబుల్. బంగారంగా మధ్యాహ్నం పూట వచ్చి ఒక పట్టొచ్చు. డిలే చేయకుండా మన ఏదైతే 1, 2, 3 4th ప్లేస్కి వెళ్ళిపోదాం. అండ్ మన ఎక్సైటింగ్ థర్డ్ ప్లేస్ అయిపోయాక ఇప్పుడు 4th ప్లేస్కి వచ్చేసాం. అదే జెండా పంజా రోడ్లో ఉన్న అశోక్ బిర్యానీ. భయ్యా ఇక్కడ క్లీన్గా నీట్గా భలే అరేంజ్ చేశాడు. అసలు రష్ చూసావు ఎలా ఉందో. బేసిక్గా ఇది మంచి మార్కెట్ స్ట్రీట్. లెట్స్ గో అండ్ ట్రై మన 4th ప్లేస్ అశోక్ బిర్యానీ. ఇప్పుడు మనం అశోక్ భయ్య దగ్గరకు వచ్చాం. 100 రూపీస్కి ఎంత? ½ కేజీ రైస్. ఇది ½ కేజీ రైస్ విత్ ఎంత చికెన్? ఇది 2 పీసెస్ చికెన్, ఒక 2 పీసెస్ కబాబ్ విత్ 1 ఎగ్. సూపర్ భయ్య. ఎన్ని ఏళ్ళు అవుతుంది మనం ఇది పెట్టి? 10 years అవుతుందా? సూపర్. మనం లోపలికి వెళ్ళి కూర్చొని అంతా ట్రై చేద్దాం. సో మన 4th ప్లేస్ అశోక్ బిర్యానీలో ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసింది కదా. 1/2 గంట పట్టింది ఒక సీటు దొరకడానికి. ఫుల్ రష్ టైంలో వచ్చాం. అరౌండ్ 1:30 అవుతుంది. ఇక్కడ ఒక దగ్గర కిలో, అర కిలో అనే కాన్సెప్ట్ ఉంది. ఇందాక మనం తిన్న బిర్యానీ ప్లేసెస్లో కిలో నువ్వు కనుక పార్సల్ చేసుకెళ్తే 150 రూపీస్. లేదు తింటానంటే ½ కిలో విత్ అరౌండ్ 2 పీసెస్ చికెన్ అండ్ మనకి లెగ్ పీస్ కూడా వేస్తున్నారు విత్ 1 ఎగ్. ఈజ్ $100. సో రీజనబుల్ అబ్బా. అందుకనే ఇంత బాగా ఫేమస్ అవుతున్నాయి రాజమండ్రిలో బిర్యానీలు. అందరూ హాయిగా తినడానికి, ఎందుకంటే రీజనబుల్. మనం ముందు తిన్న 3 ప్లేసుల్లో అంటే రైస్ ఇక్కడ చాలా బాగుంది. చికెన్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ ఫ్లేవర్ ఉంది. అక్కడ చికెన్ కొంచెం స్పైసీగా ఉంది మనం తిన్న దాంట్లో. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫైనల్లీ ఒకళ్ళు గుడ్డు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా గుడ్డు దొరకట్లేదు. అడుగుదామంటే కూడా లేదు వాళ్ళ దగ్గర. మంచిగా పెరుగు చట్నీ దిట్టంగా చిక్కగా బాగుంది. ఆహా, ఇది మంచి లంచ్ అబ్బా. ఎందుకు చాలా మంది మిస్ చేస్తారో అర్థం కాదు హైదరాబాద్ బిర్యానీ అని. అంటే మనకు అది అలవాటైపోయింది బాగా. అండ్ 100 రూపీస్కి ఈ రీజనబుల్ అండ్ ఇంత క్వాలిటీగా దొరకడం ఇందాక ప్లేసుల్లో జరగల. లెగ్ మాత్రం భలే మ్యారినేట్ చేశారు భయ్య. ఘాటు సూపర్గా తగ్గుతుంది. అండ్ ఫస్ట్ థింగ్, ఇన్ని ప్లేసుల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే ఫ్లేవర్ఫుల్గా ఉన్నా హెవీగా ఉండడం వల్ల. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మాత్రం భలే స్ట్రైక్ చేశారు, మెయిన్గా రైస్. అండ్ యా, ఐఎమ్ హ్యావింగ్ అ గ్రేట్ గాలా టైమ్ అమ్మ. అండ్ వీళ్ళ షార్వా ఎలా ఉందో ట్రై చేయలేదు కదా. దాట్ ఇస్ ఫన్ థింగ్. మొత్తానికి ద బెస్ట్ షార్వా ఎక్కడ దొరుకుతుందా అని ఎదుగుతా ఉన్నా. లెట్స్ సీ. మిగతా 3 ప్లేసుల కంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంది. బట్ ఇది మన షార్వా లాగా కాదు. ఇట్స్ లైక్ మసాలా గ్రేవీ, గరం మసాలాతో చేసిన ఆనియన్ గ్రేవీ లాగా, అంతే, నథింగ్ ఎల్స్. బట్ అవసరం లేదు. ఫ్రై పీస్కే కావాల్సినంత మంచి దిట్టంగా మసాలా ఉంది, సరిపోతుంది. గుడ్ ఇచ్చారు కాబట్టి 5 మార్క్స్ ఎక్స్ట్రా అనుకోవచ్చు, హాయిగా తినొచ్చు. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదా. అండ్ మన 5th ప్లేస్కి వచ్చేసాం. టాప్ 5 ఫ్రై పీస్ బిర్యానీస్ ఇన్ రాజమండ్రిలో. అదే ఆర్కే రెస్టారెంట్కి. భయ్యా బీభత్సమైన రష్ ఉంది. టైం 2:30 అయింది. వామ్మో, అసలు కూర్చోడానికి కూడా జాగా దొరకలేదు. హాఫ్ అన్ అవర్ ఆగితే ఈ మాత్రం స్పేస్ అయినా షూట్కి ఇచ్చారు. సో ఇట్స్ 140 రూపాయలు
మంచి క్వాంటిటీ ఉంది, చాలా మంచి క్వాంటిటీ ఉంది. ఇక్కడ ఎగ్ ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు ట్రై. వీళ్ళ క్వాలిటీ ఆఫ్ చికెన్ చాలా బాగుంది. ప్రతి ముక్క స్మూత్గా వచ్చేస్తుంది, మోర్ దెన్ ఎనీ అదర్ ప్లేస్. అదైతే ఒప్పుకోవాలి. అండ్ చాలా పెద్ద మెనూ వీళ్ళది. నాట్ లైక్ ఇవన్నీ ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీకే కాదు, అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. సో అరౌండ్ మనం అనుకున్న బడ్జెట్ మీద ఒక 20 రూపాయలు పెరుగుతుంది కానీ, బట్ స్టిల్ కూర్చోడానికి సెంటర్ మధ్యలో సూపర్ ప్లేస్. ఒకసారి షార్వా ఎలా ఉందో ట్రై చేద్దాం. ఇప్పుడు మిగతా 4 ప్లేసుల కంటే వీళ్ళ దగ్గర షార్వా కొంచెం ఎడిబుల్గా ఉందిరా బాబు. చికెన్ ఇస్ లవ్లీ మేడ్, స్మూత్గా ఇట్లా వచ్చేస్తుంది. ఏదో ఆహా, మంచి ఘాటు ఉంది, చాలా మంచి ఘాటు ఉంది. 140 రూపీస్కి స్టీల్ డీల్. మీరు కనుక రాజమండ్రి వస్తే ఆర్కేకి వాళ్ళ చికెన్ క్వాలిటీ కోసం అయినా పక్కకు రావాలి. అండ్ షార్వా కూడా ఫ్యామిలీతో కూడా రావచ్చు ఈ ప్లేస్లో. మిగతా ప్లేసులు కొంచెం ఇబ్బంది, కానీ ఈ ప్లేస్కి ఫ్యామిలీతో కూడా వచ్చి రీజనబుల్గా అవ్వగొట్టాలంటే దిస్ ఈజ్ వన్ హెల్ ఆఫ్ అ ప్లేస్. మొత్తానికి టాప్ 5 బిర్యానీస్ తినిన తర్వాత ఫైనల్లీ మళ్ళీ ఎక్కడైతే మొదలెట్టాం వీడియో అక్కడికే వచ్చి ఎండ్ చేస్తున్నాం. భయ్యా వెదర్ మాత్రం సేమ్ వెళ్ళినప్పటి నుంచి వచ్చిన వరకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. హౌఎవర్ ఇప్పుడు మనం రేట్ చేసుకుందాం, తిన్న అన్ని ఎలా ఉన్నాయి ఏంటి సంగతి అని. ఫస్ట్ మనం వెళ్ళాం జగన్ దగ్గరికి, సెకండ్ వెళ్ళాము మిలిటరీ హోటల్ కి, థర్డ్ వెళ్ళాము ఎక్కడికి రెడ్డి బిర్యానీ దగ్గరికి, అండ్ ఫోర్త్ వాట్ వాజ్ అ ప్లేస్ అశోక్ బిర్యానీ, అండ్ ఫిఫ్త్ వాజ్ ఆర్కే బిర్యానీ. 5 ప్లేసెస్, అన్ని దగ్గర ప్రైసింగ్ మోస్ట్లీ సేమ్ 120 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ లో. అన్నిట్లో ద బెస్ట్ మాత్రం నాకు అనిపించింది ఆన్ ద స్పైస్ లెవెల్ ఆర్కే ఈజ్ లవ్లీ. దెన్ అశోక్ బిర్యానీ గోస్ సూపర్. జగన్లో రైస్ అండ్ ప్రాన్స్ ఆర్ బెటర్ దెన్ చికెన్. అండ్ దెన్ ఫాలోడ్ బై రెడ్డి ఈజ్ ఆల్సో లవ్లీ ఫర్ టేక్ అవే. దెన్ గోస్ మిలిటరీ. మిలిటరీ కెన్ డూ అ లిటిల్ మోర్ వర్క్, కానీ అంబియన్స్లో మాత్రం కిర్రాకుంది. మంచి ఏసీలో కూర్చొని తినాలంటే ఇంకా తప్పదు. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన దగ్గర బాగా ఏం తింటారు సార్? మెయిన్ అన్నిటికన్నా స్పెషల్ వంకాయ సార్. వంకాయ ఇంకొక పావు గంట అరగంటలో అయిపోద్దా. వెరైటీ అయితే కనుక జాంకాయ బజ్జీ ఉందండి. నిజంగానే జాంకాయ బజ్జీ ఏదో ఒకసారి చూద్దాం.